కాకినాడ జిల్లా తుని మండలం మర్లపాడు గ్రామం శ్రీనివాసపురంలో మారింది. గోదాదేవి మహాలక్ష్మి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి 7వ వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశ్వ హిందూ భజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలను జగ్గంపేట మండలం తాలూరు జిఆర్ మఠం 11వ మఠాధిపతి శ్రీమాన్ పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యుల పర్యవేక్షణలో నిర్వహించారు. మరి ఆంజనేయులు గారు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఆలయాలు చేస్తుంటారు. మరి 7వ విశ్వశాంతి లోక కళ్యాణం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్పంచుకుని ప్రతి ఒక్కరికి స్వామి వారి ఆశీస్సులు ఎదురు ఉండాలని మరి కోరుచున్నాం. ఇప్పుడైతే మనం వచ్చామో తప్పనిసరిగా ధర్మం వర్ధిల్లుతుంది, ధర్మం సిద్ధిస్తుంది. ఈ రోజున కళ్యాణం అయ్యే రోజున మన వారందరూ కూడా ఏ రోజు ఒక తేదీ నిర్ణయించింది, ఆ రోజు తప్పనిసరిగా మేము వస్తాము. కాలకేతం అయిపోయింది, మన కళ్యాణ కార్యక్రమం వెళదాం. శ్రీమద్ రమారమణ గోవింద, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. కాలకేతం కళ్యాణ కార్యక్రమం వెళదాం. మామూలు హోమాలు అంటారు. అంటే భారతదేశం వెతికి ఒక 10వ సంఖ్యలో దొరుకుతుంది. అంటే అంత తగ్గిపోయింది యజ్ఞం చేసేవాళ్ళు. కాబట్టి అలాంటి యజ్ఞ ఫలాన్ని ఇస్తుంది ఈ యొక్క కన్యాదాతలుగా కూర్చున్నారో భార్యాభర్తలు ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు చేతి పెట్టి ఆ కొబ్బరికాయను పట్టుకోండి. ఇప్పుడు స్వామివారి మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సంకల్పం చెప్పి ఆ కన్యాదానాన్ని చేయిస్తారు. ఆ తదనంతరం ఆ కొబ్బరి బొండం స్వామివారి అరే మీరేంటి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? కనీసం ఒక్క నిమిషం అన్నా నా నామాన్ని గట్టిగానే పలకడం లేదు. గట్టిగా చిన్నవారం లేదు, పెద్దవారం లేదు, వయస్సుతో తారతమ్యం అంతకంటే లేదు. హరి ఓం లక్ష్మీనారాయణాయ. విశ్వశాంతి కళ్యాణ మహోత్సవం సందర్భంగా తునిపట్నం దగ్గర ఈ మర్లపాడులో ఈ రోజున భక్తుల సమక్షంలో శ్రీ జగన్నాథ వేద పాఠశాల నిర్వాహకులు శ్రీమాన్ జగన్నాథ విష్ణునాచార్య వారి ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీ గోదాదేవి మహాలక్ష్మి శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణం తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. అదేవిధంగా భక్తుల యొక్క సంకల్పంతో వీరందరూ కూడా ఇక్కడ ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. స్వామివారికి ఒక బహు సుందరమైనటువంటి ఆలయాన్ని నిర్మించి స్వామివారి ఇక్కడ మేము ఏం సేవ చేసుకుంటామని చెప్పేసి భక్తులందరూ ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. కాబట్టి వారందరి యొక్క అభీష్టం నెరవేరాలని చెప్పేసి వారందరికీ అనేక మంగళాశాసనాలు చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.